నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆశాజనకంగా ఉంది. కేంద్ర బడ్జెట్ పై సంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలి. టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు దిశానిర్దేశం చేసిన ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి. ప్రజా ప్రతినిధులు అన్ని సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. కామారెడ్డి జెడ్పీటీసీ ప్రమాణ స్వీకారంలో ప్రసంగించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. మహిళా వేధింపులు, అత్యాచారాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద మహిళా సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న మహిళలు. ఇక డీటెయిల్స్లోకి వస్తే, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి మేలు చేస్తుందని కొనియాడారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టించి ఇదంతా మాచలవే అని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాలను ఆదుకునే విధంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. రామరెడ్డి గారు పెద్దపీట వేస్తూ ఆ రంగాల అభివృద్ధికి ప్రత్యేకించి మేక్ ఇన్ ఇండియా మన దేశంలో తయారయ్యే విధంగా అనేక విధానాలు ఈ బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. నిన్న ఆర్థిక సర్వే పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టిన దాంట్లో వ్యక్తపరిచినటువంటి పొదుపు, పెట్టుబడులు, ఎగుమతులు, తద్వారా ఆర్థిక వృద్ధి సాధన అనే లక్ష్యానికి అనుగుణంగా ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకుల యొక్క సొంత ఇల్లు కల సాకారం చేయడానికి నరేంద్ర మోడీ గారు వారు మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇల్లు లేని పేదలందరూ కూడా ఇల్లు కల్పించడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము, ధ్యేయమని 2022 సంవత్సరానికి వచ్చేసరికి ఇల్లు లేని పేదలు ఎవరు ఉండకూడదనేటువంటి సంకల్పంతో మరి ఈ బడ్జెట్లో ప్రధానంగా మధ్యతరగతి కుటుంబీకులు ఇల్లు కొనుగోలుదారికి సులభతరమైనటువంటి మరి విధానాలు, అనేకమైన విధాలుగా పన్నులు మినహాయించి వడ్డీపై పన్ను రాయితీని 2 లక్షల నుంచి 3.5 లక్షలకు పెంచడం ద్వారా ఈ యొక్క రంగానికి ఎంతో ప్రోత్సాహం ఉంది. మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2022 వరకు 2 కోట్ల ఇల్లు నిర్మించాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి దాదాపు కొన్ని లక్షల ఇల్లు లబ్ధిదారులు గుర్తించమని ప్రతి ఇంటికి 1,50,000 చొప్పున నిధులు కేటాయిస్తే 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణం పేరు మీద నిధులు పక్కదారి పట్టించి ఏ రకంగా పేదవాడి సొంతింటి కళను ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వమ్ము చేస్తున్నదో తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. సొమ్మొకటి సోకొకటి అన్నట్టుగా ఇక కామారెడ్డి జిల్లా జెడ్పీటీసీ ప్రమాణ స్వీకార సమావేశానికి ముఖ్య అతిథిగా శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ధపదారు శోభారాజ్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబుద్దీన్, ఎంఎస్సీ రాజేశ్వరరావు, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మన్ ధపేదర్ శోభరాజ్, వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ పాటు జెడ్పీటీసీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. కామారెడ్డి జిల్లా మొట్టమొదటి జెడ్పీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. మనందరం ప్రజల చేతనే ఎన్నుకొనబడిన వాళ్ళం కాబట్టి అది ఏ స్థాయిలో అయినా సరే, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యేగా ఎన్నికై ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి అందరి సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.
ఈ సందర్భంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కామారెడ్డి జిల్లా కొత్త జిల్లాగా ఏర్పాటైంది. అయితే కామారెడ్డి జిల్లా మొదటి జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు అంటే శోభ గారి పేరు చరిత్రలో లిఖించబడుతుంది. కామారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ గారు ఎవరంటే ప్రేమ్ కుమార్ గారి పేరు చరిత్రలో లిఖించబడుతుంది. కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటి జడ్పీటీసీ సభ్యులు ఎవరు అంటే మీ అందరి పేర్లు ఉండిపోతుంది అక్కడ. ఆ అదృష్టం మీ అందరికీ కూడా దక్కిందని నేను భావిస్తూ ఉన్నా. ఒక పేరు చరిత్రలో నిలవడమే కాదు, రేపు రాబోయే రోజుల్లో జడ్పీటీసీ సభ్యులుగా ప్రజల్లో మమేకమై ప్రజలతోటి మంచిగా ఉండి వారి బాధలు తీర్చే ప్రయత్నం కొనసాగిస్తూ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం కలిసి పనిచేయాలని మన రాష్ట్రంలో 10 జిల్లాలుంటే 33 జిల్లాలుగా విభజించి అధికారి మన జిల్లా కలెక్టరు శ్రీ సత్యనారాయణ గారికి మన జిల్లా ఉభయ జిల్లాలకు సారథ్యం వహిస్తూ ఇటు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అధికార యంత్రాంగానికి తోడై ఈ 2 జిల్లాల ప్రజల సమస్య పరిష్కారంలో కానీ ఈ 2 జిల్లాల అభివృద్ధి పథంలో నడిపించేటువంటి కార్యక్రమంలో భాగంగాని బాధ్యతలు స్వీకరించి మన రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్లు, భవనాల, గృహ నిర్మాణ, లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా బాధ్యతలు మోస్తున్నటువంటి గౌరవనీయులు సోదరులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, నాకు బిడ్డ సమానాలు. ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్ళినట్టయితే కనుక పలు మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పసిపిల్లలు, మహిళలపై జరుగుతున్న హింస, నేరాలను, అత్యాచారాలను అరికట్టాలని, మహిళలపై నేరాలకు పాల్పడుతున్న నేరస్తులకు కఠిన శిక్షలు విధించాలని రిలే నిరాహార దీక్షలో పలువురు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పసిపిల్లలకు ఓటు హక్కు లేదని, చిన్నచూపు చూస్తున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. వీఐపీలు చనిపోయినప్పుడు వెళ్లి ఓదార్చిన పెద్దలు పసిపిల్లలపై, మహిళలపై జరుగుతున్న అఘాత్యాలకు ఎందుకు స్పందించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కఠిన చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి శిక్షలు అమలు చేయకపోతే రిలే నిరాహార దీక్ష కొనసాగించడమే కాకుండా మేమే రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సేనా సమితి ఫౌండర్ సంధ్యాలక్ష్మి, అనురాధ ఫౌండేషన్ ఫౌండర్ అనురాధ గౌడ్, హెచ్ఎస్ఎస్ ప్రెసిడెంట్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆ బిడ్డలైనా పొట్టన పెట్టుకుంటున్నారంటే ఇలాంటి తెలంగాణకు దండం పెడుతున్నాము. దయచేసి సీఎం గారు కానీ మిగతా వాళ్ళందరూ స్పందించి మాకు మా బిడ్డలను రక్షించుకునేటట్టు మాకు ధైర్యం చెప్పాలి. మీరు దర్జాగా రోడ్డు మీద తిరుగుతారు అని చెప్పిన మహాత్మా గాంధీ చెప్పాడు, ఏ రోజైతే ఆడది 12 గంటల రాత్రి అర్ధరాత్రి దర్జాగా తిరగలుగుతుందో ఆ రోజే స్వాతంత్రం వచ్చిందన్నారు. కానీ మన తెలంగాణ వచ్చినాక ఉన్న మహిళలను కూడా కూడబెట్టుకునే పూడ్చిపెట్టే ప్రభుత్వాన్ని మనం ఈరోజు తెచ్చుకున్నాము. దయచేసి అన్న స్పందించండి. మిమ్మల్ని విమర్శించాలని కాదు, కాకపోతే మాకు మా బిడ్డలకు రక్షణ లేకుండా పోతుంది. రోడ్డు మీద నడవాలా, చావాలా, బయటనే ఉండాలా. మేము బయటకు వెళ్ళి పనులు చేసుకుంటేనే మా పొట్ట గడుస్తుందన్నా. మేము రాజకీయ నాయకులం కాదు, మేము స్వచ్ఛంద సంస్థలు. మా పిల్లలు చిన్న కార్పొరేట్ స్కూల్లో చదవట్లేరు, అసలు పక్కింట్లోకి పంపించడానికి కూడా మాకు ఇప్పుడు ధైర్యం అవ్వట్లేదంటే డైలీ రోజు ఒకటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. ఇవన్నీ గమనించి కూడా ప్రభుత్వం ఎందుకు నోరు మెదపట్లేదు, మాకు ఎందుకు పోలీస్ ప్రొటెక్ట్ ఇవ్వట్లేదు, మాకెందుకు ఆ రేపిస్ట్ ఉండా నా కొడుకులను మాకు అప్పచెప్పండి, మేము వాళ్ళ తాటా తీస్తామన్నా. ఇంకొక బిడ్డకు ఈ రోజు కూడా జరిగిందన్న. దయచేసి తప్పకుండా అందరు గమనించాల్సిన విషయం. ఈ రోజు కూడా ఇన్సిడెంట్ కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఆపాలి అంటే మాకు రైట్స్ ఇవ్వండి, మా మహిళా సంఘాలకు రైట్స్ ఇవ్వండి.
ఒక్కొక్క నా లంచా కొడుకును రేపిస్ట్ ముండా కొడుకులను చీర్చి చెండాలి నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలా పెడతాం. దయచేసి అందరూ స్పందించాలని కోరుతున్నాము. ఇక్కడ జరుగుతున్న చిన్న పిల్లల మహిళల కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో తప్పక ప్రతి ఒక్కరు రోడ్డు మీద చూసుకుంటూ పోవడం, సెల్ఫీలు తీసుకోవడం కాదన్నా, వచ్చి ఉద్యమంలో పాల్గొని దయచేసి మాకు కోఆపరేట్ చేయాలని కోరుతున్నాము. ఈరోజు ఏదే గత 20-25 రోజుల వ్యవధిలో మనం చూస్తున్నాము, హన్మకొండలో ఫస్ట్ 9 నెలల పాప ప్రపంచ దేశంలో కూడా ఎక్కడ జరగలేని ఈ యొక్క హత్య, దాని తర్వాత ఇప్పటి వరకు 9-10 హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఈ యొక్క దీనికి మూల కారణం ఏంటంటే, ఏదైతే ఒక డాక్టర్ మనకు జ్వరం వచ్చినా ఏదైనా రోగం వచ్చినప్పుడు ఆ రోగానికి ట్రీట్మెంట్ చేయడండి, ఆ యొక్క రోగము దాని యొక్క మూలాన్ని కనుక్కొని టెస్టులు చేసి దాని మూలాన్ని నిర్మూలించడానికి ట్రీట్మెంట్ ఇస్తాడు. అలాగే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కంపల్సరీ ఇలాంటి యొక్క హత్యలకు ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ఈ మద్యపానాన్ని నిర్మూలించాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైతే స్లమ్ ఏరియాల్లో బీభత్సంగా వాళ్ళకు ఒక ఎలాంటి నిబంధనలు లేకుండా అడుగడుగున ఈ యొక్క మద్యపాన యొక్క షాపులు పెట్టడము, తర్వాత బెల్ట్ షాపులు పెట్టడము, ఈరోజు ప్రభుత్వము 11 నుంచి 12 గంటల వరకు బార్లకు పర్మిషన్ ఇవ్వడము, అది ఎవరైతే యూత్ ఉన్నారో మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని సేవించడము. దాంతోపాటు ఏదైతే ఒకప్పుడు హైటెక్ సిటీ లాంటి బంజారాహిల్స్ జూబ్లీస్ లాంటి ఉండే డ్రగ్స్ను కూడా ఈరోజు ఏదైతే అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాలు కూడా వ్యాపించిందంటే ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ఎంత అయితే నిఘా ఉన్నదో, ఎంతైతే పనిచేస్తున్నదో దీనికి నిదర్శనము. ఒకటి బంగారు తెలంగాణ చెప్పుకునే దాంట్లో బంగారు లాంటి మా యొక్క ఆడబిడ్డలను పట్టణ పెట్టుకోవడము ఎలాంటిది అవుతుంది. మనము తెలంగాణ వచ్చిన తర్వాత తల్లి తెలంగాణ చెప్పి పూజిస్తున్నాము. తల్లి తెలంగాణ అంటే ఈ యొక్క తెలంగాణలో నివసించే మహిళలు, ఆడపిల్లలు వాళ్ళు తల్లి తెలంగాణ కిందికి రారా? ఇప్పుడు మనము భరత్ మాత అని చెప్పేసి అనుకుంటాము, అక్కడ కేంద్రంలో భరత్ మాత, ఇక్కడ తెలంగాణ తల్లి. ఇలాంటి యొక్క చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ నేను ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నాను. ఆడపిల్లలకి ఎన్నో విధాలుగా మేము సేవలు అందిస్తున్నాం. కానీ ఇది చేయలేని సేవ. ఇది ఎట్లా చేస్తాము? న్యాయం తీసుకుని రావాలి. ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఖండించడానికి ముందుకు రావాలని డిసైడ్ అయ్యాము. అందుకోసమని ఈరోజు మేము రోడ్ల మీదకి రావడం జరిగింది. ఎందుకంటే ఆ 9 నెలల పసిపాపకి రేపటం జరిగిందంటే ఇంతవరకు ఎటువంటి శిక్ష అతనికి అనుభవించడానికి అతన్ని మంచిగా జైల్లో పెట్టి ఫుడ్ పెడుతున్నారు. శిక్ష వేయాలి. అతన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఉరిగియండి. ఒకళ్ళు చూసి మిగిలిన మగవాడు ఎవరైనా సరే పసిపిల్లలకి జోలికి రాకుండా ఉంటాడని మేము గవర్నమెంట్ అడుగుతున్నాం. అన్నా కేసీఆర్ అన్న కేటీఆర్ అన్న మిమ్మల్ని మేము ఒకటే అడుగుతున్నాము. ఆడపిల్లలకి ప్రొటెక్షన్ ఎక్కడన్నా మీరు పథకాలంటూ ఇస్తున్నారు. మీరు ఇచ్చే పథకాలు దేనికోసం ఇస్తున్నారు? ఆడపిల్లల్ని సంఖ్యా పథకం అంటున్నారు, కళ్యాణ పథకం అంటున్నారు, వాళ్ళ చదువులకి పథకాలు అంటున్నారు. అసలు ఆడపిల్ల అనేది ఈరోజు భూమి మీద ఉంటేనే కదన్నా మీరు ఇచ్చే పథకాలు ఉపయోగపడేది. అలాంటి ఆడపిల్లలు మీరు ప్రొటెక్ట్ చేయకుండా ఆడపిల్లకి జరిగిన దానికి బయటకు వచ్చి మీరు ఏ రియాక్షన్ ఇవ్వకపోయింది. వారం రోజుల నుండి రోజు ఒకటి వింటున్నాము అత్యాచారం. 6 నెలల పిల్ల, 7 నెలల పిల్ల, 4 సంవత్సరాల పాప. ఏంటన్నా ఇది? మీరు మొక్కలన్నా సరే మీ ట్విట్టర్లో వెంటనే రియాక్ట్ అవుతున్నారు అన్నారు. మేము మహిళలు ఎంతమంది బయటకు వస్తున్నాము? మీ ట్విట్టర్లో కాదన్నా పబ్లిక్గా ఏం జరుగుతుందో చూడండి మహిళల మీద పేపర్లో. ఇక నిజామాబాద్ జడ్పీ చైర్మన్ గా దాదన్న విఠల్ రావుతో ప్రమాణ స్వీకారం చేయించారు కలెక్టర్ రామ్మోహన్ రావు. వైస్ చైర్మన్ గా రజిత యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. దాదన్న గారి విఠల్ రావు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు విజయగౌడ్, ఆకుల లలిత హాజరయ్యారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా పరిషత్కు మంచి చరిత్ర ఉందని అన్నారు. సభను హుందాతరంగా నడిపించాలి, ప్రజల కోసం పోటీ పడి పనిచేయాలి, రాజకీయాలను చులకన చేయొద్దు, బ్రహ్మాస్త్రంగా ఉపయోగించాలి. అర్థవంతమైన చర్చల వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తున్నామంటే ఇతర రాష్ట్రాల నాయకులు ఆశ్చర్యపోతున్నారు. ఏ గ్రామంలో సమస్యలు ఉన్నా ప్రజా ప్రతినిధులుగా సభ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల బాగు కోసం ప్రజా ప్రతినిధులందరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రజల్లో మమేకమై వారి సమస్యలు తీర్చేలా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థలకు కొన్ని అధికారాలు కట్టబెట్టాలని, అందుకు తగ్గట్టుగా నిధులు సైతం మంజూరు చేయాలని సీఎం భావిస్తున్నారు అని తెలిపారు. బంగారు తెలంగాణ సాధన సమయంలో ప్రజలకు సాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎస్ఆర్ఎస్సీ పునరుజ్జీవనం ద్వారా త్వరలోనే జిల్లా రైతులకు తాగునీరు అందుతుంది అని తెలిపారు. ప్యాకేజీ 21-22 ద్వారా జిల్లాల్లో ప్రతి ఎకరానికి సాగునీరు అందుతుందని ఆయన తెలిపారు.
శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయతను కలిగి ఉంటానని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గా స్వీకరించబో విధిని నమ్మకంగా నిర్వహించగలనని ఎటువంటి రాగద్వేషాలకు పాల్పడనని సాక్షిగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయతను కలిగి ఉంటాననియు జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్పర్సన్ గా నేను స్వీకరించబో విధిని నమ్మకంగా నిర్వహించదననియు ఎటువంటి రాగద్వేషములకు పాల్పడననియు భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మీ నాయకత్వంలో నేను కోరుకుంటున్నాను, చర్చలు ఫలప్రదంగా జరగాలి. ప్రజల అవసరాలను గుర్తించినటువంటి సభ్యులుగా వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు చూస్తున్నాం, శాసనసభలో ఎవరైతే విలువగల మాటలు మాట్లాడతారో, సబ్జెక్ట్ మీద మాట్లాడి దాన్ని చర్చిస్తారో వారినే ప్రజలు తిరిగి గెలిపిస్తున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ 20 ప్యాకేజీ ద్వారా సారంగపూర్లో నిర్మిస్తున్న పంప్ హౌస్ పనులను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డితో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ప్యాకేజీ 20 పనులను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసి జనవరి మాసంలో మాసాన్ని చెరువులోకి నీటిని విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇక త్వరలో నిర్వహించబోయే మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి కలెక్టర్ను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడారు. ఆయన ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా ప్రణాళికతో సిద్ధంగా ఉంచాలని అన్నారు. ఆయన ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవడం, వార్డులో పునర్విభజన అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం వాటి ఫైనల్ పబ్లికేషన్ చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటి పరిస్థితిని పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్ పోలింగ్ కేంద్రాలలో వసతులను తనిఖీ చేసి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఆయన ఇక నోటిఫికేషన్ అనంతరం సంబంధిత రిటర్నింగ్ అధికారులు కూడా పోలింగ్ స్టేషన్లను పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు సంసిద్ధతకు సంబంధించి రిటర్నింగ్ అధికారుల నియామకం, పోలింగ్ కేంద్రాల ప్రచురణ, ఓటర్ల జాబితా ఫైనల్ చేసుకోవడం, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసుకోవడం చేయాలని అన్నారు. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మదన్ మోహన్, కారంగుల అశోక్ రెడ్డి, చాట రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఇక షబ్బీర్ అలీ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీని గురించి 9 మందితో కమిటీని నియమించినట్లు తెలిపారు. ఆయన మదన్ మోహన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అరాచకం కొనసాగుతోందని, కామారెడ్డి పట్టణంలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని, దీన్ని అరికట్టాలని అన్నారు. ఆయన కామారెడ్డిలో ఇప్పుడు మున్సిపాలిటీ పోయి కలెక్టర్ పాలన వచ్చింది. స్పెషల్ ఆఫీసర్గా నేను కలెక్టర్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడ పడితే క్లీనింగ్ మొత్తానికి లేదు. కామారెడ్డిలో క్లీనింగ్కు స్పెషల్ దృష్టి పెట్టాలా. ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి క్లీనింగ్ చేయకుంటే మరి ఎన్నో రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. దాన్ని కామారెడ్డి ప్రజలను స్పెషల్ డ్రైవ్ పెట్టి దీన్ని కామారెడ్డి నీట్ క్లీన్ సిటీగా కలెక్టర్ గారు చేయాలని, కలెక్టర్ గారితో కూడా యాజ్ ఎ స్పెషల్ ఆఫీసర్ ఆయననే కాబట్టి ఆయనకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఈరోజు మా జెడ్పీటీసీ 8 ఈ జిల్లాది, ఒక జిల్లా మాది అంటే కాన్స్టెన్సీ బాసరాలో చందూరుకు చెందించిన అంబర్ సింగ్ కూడా 9 మంది జెడ్పీటీసీలకు సన్మానం చేసినాం జిల్లా కాంగ్రెస్ తరఫు నుంచి. అలాగే గెలిచిన ఎంపీటీసీలకు కూడా సన్మానం జరిగింది. ఓడిపోయిన మా జెడ్పీటీసీ ఎంపీటీసీలకు కూడా ధైర్యం చెప్పినాం, అధైర్యపడద్దు, ధైర్యంతో ఉండండి.
రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఎవరు భయపడరు. ఇక కూకట్పల్లి ప్రధాన రహదారి వెంబడి కేపీహెచ్బి కాలనీ వరకు వెలసినటువంటి కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు పాటించకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా, ఫైర్ సేఫ్టీ లాంటి భద్రతలు కూడా లేకుండా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారంటూ విద్యార్థుల వద్ద ఫీజులు మాత్రం దండుకుంటూ వారి భద్రతను గాలికి వదిలేసిన కోచింగ్ సెంటర్లపై కొరడా జిలిపించారు జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం. ఫైర్ నిబంధనలు, ఇతర భద్రతా చర్యలను పాటించాలని ఇప్పటికే పలుసార్లు నోటీసులు అందజేసిన ఖాతరు చేయని కోచింగ్ సెంటర్లపై చర్యకు దిగారు జిహెచ్ఎంసీ అధికారులు. Sorry. ఇక కర్నూలు జిల్లా డోన్ మండలంలోని లక్ష్మీపల్లె గ్రామ పొలాల్లో కడపల కొండ దగ్గర గుర్తు తెలియని శవం లభ్యం కావడంతో ఘటనా స్థలానికి చేరి విచారణ చేశారు పోలీసులు. 3 రోజుల క్రితం హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక పేదరికాన్ని జయించింది, ప్రతిభలో గెలిచింది, కానీ విధి వంచింది. చదువులమ్మ తల్లికి పెద్ద ఆపదొచ్చింది. ఇంటికి పెద్ద దిక్కు అవుదామనుకుంటే మాయదారి రోగం మంచాన పడేసింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన నసీమా దీనగాథే ఇది. ప్రస్తుతం పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితురాలికి విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి బాసటగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం చేయిస్తారని హామీ ఇచ్చారు. రవాణా ఖర్చుల కోసం నగదును కూడా అందజేశారు. ఇక నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ మరియు ఎంపీటీసీల ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమానికి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మరికల్ మండలం ఎంపీపీ కల రాజవర్ధన్ రెడ్డి మరియు వైస్ ఎంపీపీగా రవికుమార్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు న్యాయం చేస్తామని, ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలకు ఎల్లవేళలా సేవ చేస్తామని ఎంపీపీ, వైస్ ఎంపీపీ మరియు ఎంపీటీసీలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక సందేశాన్ని పంపించారండి. ఆ సందేశం మీ ముఖ్యమంత్రి శ్రీ కళ అనే నేను ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా నేను స్వీకరించబో విధిని నమ్మకంగా నిర్వహించదనని, ఎటువంటి రాగద్వేషాలకు పాల్పడననియు భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.
నిజమైన విశ్వాసము మరియు విధేయతను కలిగి ఉంటామని మరియు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షునిగా నేను స్వీకరించబో విధిని నమ్మకముగా నిర్వహించేదని మరియు ఎటువంటి రాగద్వేషాలకు పాల్పడనని భగవంతుని సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. నూతనంగా ఏర్పడిన మరికెల్ మండలానికి అధ్యక్షురాలిగా ఎన్నిక కాబట్టిన శ్రీకళ రాజవర్ధన్ రెడ్డి. ఈ మండలం నూతనంగా ఏర్పడినందుకు కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకొని పెద్దల సహకారంతో, ప్రభుత్వ సహకారంతో, మన నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభ్యుల సహకారంతో, ప్రజల సహకారంతో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఏమైనా సమస్యలుంటే పరిష్కరించడానికి నా ప్రయత్నం కృషి చేస్తానని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా మరి ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం ఎంపీటీసీలకు ప్రమాణ స్వీకారం జరుగుతున్నాయి. మరి మరికెల్ మండలం నూతనంగా ఏర్పడినటువంటి మండలం. ఈ మండలానికి కావాల్సిన భవనాలు కానీ ఎటువంటి సదుపాయాలు కానీ లేవు. మరి సదుపాయాలన్నీ కొత్తగా ఏర్పరచుకొని మరి అధికారుల సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో మరికెల్ మండలాన్ని అభివృద్ధి చేసేందుకు మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఏర్పడ్డ మరికెల్ మండలానికి అధ్యక్షులుగా ఎన్నికైన అలాగే మన వైస్ ఎంపీగా సెలెక్ట్ అయిన రవికుమార్ గారు, వీరి పేరు ఈ మండలం ఉన్న రోజులు చిరస్థాయిగా ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటి మండలం అయిన తర్వాత మొదటి ఎంపీపీ ఎవరంటే ఇక మెదక్ జిల్లా టెక్మల్ మండలం గ్రామ సర్పంచ్ కలాలి స్వరూప దశరథ్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. మెదక్ జిల్లా టెక్మల్ మండల్ బొడ్మెట్పల్లి ఉన్నత పాఠశాలలో శ్రమదానం నిర్వహించారు. అందులో భాగంగా పంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి, సర్పంచ్ కలాలి స్వరూప దశరథ్ గౌడ్ మరియు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. सर सर ఇక వల్లిగొండ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వల్లిగొండ మండల ప్రజా పరిషత్ అధ్యక్షునిగా 5 సంవత్సరాలు నన్ను ఆశీర్వదించి అవకాశం ఇచ్చి ఎంపీటీసీగా ఎన్నుకున్న గోకారం, నెమిలి కాల్వ, జాలు కాలువ గ్రామాల ప్రజలకు, నన్ను ఎంపీపీగా ఎన్నుకున్న వల్లిగొండ మండల ప్రజా పరిషత్ సభ్యులకు మరియు నా గెలుపు కారణమైన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముందుకు పోవాల్సిన విధానం ఏందో ఒక్కొక్కసారి వాళ్ళు పరిచయం చేసుకొని మాట్లాడవలసిందిగా వారికి అవకాశం ఇస్తున్నాను. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ లెక్కన దిద్దాం. అరూరు ఎంపీటీసీ గారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆశాజనకంగా ఉంది. కేంద్ర బడ్జెట్ పై సంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలి. టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు దిశానిర్దేశం చేసిన ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి. ప్రజా ప్రతినిధులు అన్ని సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. కామారెడ్డి జెడ్పీటీసీ ప్రమాణ స్వీకారంలో ప్రసంగించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.
మహిళా వేధింపులు అత్యాచారాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద మహిళా సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న మహిళలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.